జై శ్రీరామ్. అయోధ్యలో రాముణ్ణి దర్శించుకొని వచ్చారా? లేదంటే వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారా? మీకోసం ఒక చిన్న వార్త ఉంది. అదేంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ రామ జన్మభూమి అయోధ్యకు సంబంధించినటువంటి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆదాయ వివరాల్ని ప్రకటించింది. అది చాలా నిజంగా ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది. అదేంటంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 327 కోట్ల రూపాయలు వార్షిక ఆదాయం పొందినట్టుగా ఆలయ నిర్వాహకులు ప్రకటించడం జరిగింది. 327 కోట్లు. ఈ నెంబర్ చిన్నది కాదు. భారతదేశంలోని ప్రముఖమైన ఆలయాల జాబితాలో తిరుమలలోని ఆ శ్రీవారి ఆలయము ఆదాయం మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఆ తర్వాతి స్థానంలో షిరిడి సాయిబాబా సంస్థానం ఉంటే, 4వ స్థానంలో ఇప్పుడు అయోధ్య రామాలయం ఉంది. అతి త్వరలోనే ఇది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. నిజానికి ఆదాయపు వివరాలు ఆశ్చర్యకరంగా అనిపించట్లేదు, కానీ ఒక అయోధ్యను బేస్ చేసుకుని ఒక ఎకో సిస్టమే ఏర్పాటైంది. నిజానికి అయోధ్యలో ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇప్పుడు కొన్ని వేల షాప్స్ కానివ్వండి, లేకపోతే ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు కానివ్వండి, లేకపోతే భక్తులు కానివ్వండి, అయోధ్యలో ఆలయాన్ని బేస్ చేసుకొని ఒక ఆర్థిక శక్తిగా ఆర్థిక పరమైనటువంటి అనేక లావాదేవీలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి యూపీ జీడిపికి సంబంధించినటువంటి పెరుగుదల అయోధ్యను బేస్ చేసుకొని నడుస్తోందని తెలుస్తోంది. అండ్ ఒక 327 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలోనే అయోధ్యలో ఆదాయం రూపంలో వచ్చింది అని అంటే, నిజానికి ఆలయాలు శక్తి కేంద్రాలుగా, ఇంకా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి శక్తి కేంద్రాలుగా మారుతున్నాయనడంలో సందేహం అక్కర్లేదు. కాశీ కారిడార్ ఏర్పాటు చేసిన తర్వాత, అంటే కాశీ అంతకు ముందున్న దానికి ఆ తర్వాత డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తర్వాత కానివ్వండి, ఉజ్జయిన్లో కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం తిరుమలకు సంబంధించి కానివ్వండి, అనేక చోట్ల అభివృద్ధి కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్పొరేట్స్ చాలామంది వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే జెన్జీ ఏదైతే ఈ మధ్య కాలంలో, అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 1990వ దశకం తర్వాత పుట్టినటువంటి అనేక మంది యంగ్స్టర్స్, జెన్జీ పిల్లలు కూడా ఈ ఆలయాలకు వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అని అనేక ట్రావెల్ ఏజెన్సీస్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అయోధ్యలో ఏర్పాటైనటువంటి ఈ రామ జన్మభూమి, నిజానికి ఆ రామ జన్మభూమిలో వెలిసిన ఆ బాలరాముణ్ణి దర్శించుకోవడం కోసం ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు అక్కడికి వెళుతున్నారని మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే నిజంగా కొన్ని వందల సంవత్సరాల పాటు, నిజానికి దశాబ్దాల పోరాటం తరువాత అయోధ్యలో ఏర్పాటైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడం కోసం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ దిశగానే అక్కడికి వెళ్ళడానికి తాపత్రయపడుతున్నారు. వెళ్ళి బాలరాముని దర్శించుకుంటున్నారు. ఆ అద్భుతమైన ఘట్టానికి సంబంధించినటువంటి నంబర్స్ చూసుకుంటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే కమెంట్స్ ద్వారా తెలియజేయండి.